హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి మా విక్కీ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎలా ఉండబోతుంది అనేది వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో రేపు విక్కీ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. సో ఈ రోజు వచ్చేసి ముందు రోజు నేను బ్యాగ్ అనేది ప్యాక్ చేస్తున్నాను అనమాట. సో ఏమేమి ప్యాక్ చేస్తున్నాను అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫస్ట్ వచ్చేసి స్కూల్ బ్యాగ్ అనమాట. సో నేనైతే అమెజాన్లో తీసుకున్నాను ఈ బ్యాగ్. సో చాలా బాగుందన్నమాట, సాఫ్ట్గా ఉంది. సో అందుకని ఇది చూస్ చేసుకున్నాను నేను, డోరామాన్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి బ్యాగ్ అనమాట. సో ఇప్పుడు ఈ బ్యాగ్లోకి మనం ప్యాక్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి స్నాక్స్ బాక్స్. సో ఈ స్నాక్స్ బాక్స్ అనమాట ఇది. సో ఇలా స్పూన్ అండ్ ఫోర్క్ ఉన్నాయి, విత్ పార్టేషన్ ఉందన్నమాట. సో మనం నట్స్, ఫ్రూట్స్ అవన్నీ సపరేట్గా పెట్టుకోవడానికి. సో ఇది వచ్చేసి లంచ్ బాక్స్, ఇది స్నాక్స్ బాక్స్ అనమాట. సో ఇది వచ్చేసి బ్యాగ్లో పెట్టేద్దాం మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్. సో ఇది వచ్చేసి నేను 450 ml తీసుకున్నాను. సో ఎందుకంటే 8:45 to ఆఫ్టర్నూన్ 1 వరకు స్కూల్లో ఉండబోతున్నాడు కాబట్టి. సో ఇది వచ్చేసి వాటర్ బాటిల్, ఇది పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక క్లాత్ అనమాట. సో హ్యాండ్స్ కానీ మౌత్ కానీ వాష్ చేసినప్పుడు క్లీన్ చేయడానికి ఉంటుందని చెప్పేసి ఒక క్లాత్ పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి డైపర్ ఒకటి పెట్టమన్నారు. సో నేను ఈ డైపర్ కవర్లో ఒక డైపర్ పెట్టేసి పెడుతున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్ ఒకటి పెట్టమన్నారు అనమాట. సో ట్యాగ్ తీయాలి. సో ఇది వచ్చేసి ఒక ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్ ఒకటి పెడుతున్నాను. సో ఇవన్నీ కొత్తగా తీసుకున్నాను, అందుకని ఇంకా ట్యాగ్స్ కూడా తీయలేదన్నమాట. సో స్కూల్ కోసం అని చెప్పేసి షాపింగ్ చేశాను. సో ఇవి మెయిన్ ఇవి వచ్చేసి ఇవి పెట్టాను అనమాట. సో రేపు మార్నింగ్ టిష్యూస్ పెడతాను, అలాగే స్నాక్స్ బాక్స్ ఫిల్ చేసి పెట్టాలన్నమాట. సో ఇది వచ్చేసి విక్కీ రేపు స్కూల్కి తీసుకువెళ్ళబోయే బ్యాగ్ అనమాట. సో నేను ఇంకా ఏమైనా మిస్ చేస్తుంటే మీరు కమెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ డే నుంచి అవి కూడా సెండ్ చేస్తాను. సో నాకు చెప్పినవైతే ఇవి వరకు పంపించండి అని చెప్పారు స్కూల్ వాళ్ళు. సో ఎందుకని ఇవి వరకు ప్యాక్ చేశాను నేను ఇందులో. సో ఇంకా నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ డే నుంచి అవి కూడా సెండ్ చేద్దాం. సో ఇది వచ్చేసి విక్కీ బ్యాగ్ అనమాట. సో రేపు చూద్దాం ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ విక్కీది ఎలా ఉండబోతుందో. సో ఉంటాడా లేకపోతే ఏడుస్తాడా, ఏం చేస్తాడా అనేది రేపు చూద్దాం. ఓకే గైస్. సో విక్కీ స్నాక్స్ బాక్స్ ఇది. సో నేను ఒక బనానా అలాగే కొన్ని నట్స్ పెట్టాను. సో 8:45 అయిపోయింది టైమ్. సో ఫస్ట్ డే కాబట్టి కొంచెం 9 o'clock అలా వెళ్ళామన్నమాట. సో స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి ప్లే గ్రూప్ ఏరియా అనమాట. సో ఇక్కడ ఓన్లీ ప్లే గ్రూప్ అండ్ నర్సరీ ఉంటాయి. సో రిమైనింగ్ గ్రేడ్స్ వచ్చేసి నెక్స్ట్ ఫ్లోర్లో ఉంటాయి. సో ఇది వచ్చేసి ప్లే గ్రూప్ అనమాట. సో హలో గైస్, ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. విక్కీని స్కూల్లో డ్రాప్ చేసి ఒక 1/2 hour ఉన్నాను అక్కడంతే. సో కూర్చున్నాడు, బాగానే ఏడవడం లేదేమి. సో అందుకనే ఇంకా ఇంటికి వచ్చేసాను నేను. ఏమన్నా ఎక్కువ క్రాంకీ అయిపోతే కాల్ చేయమని చెప్పాను. సో చూద్దాం, 12 కల్లా వచ్చేయమన్నారు. యూజువల్లీ అయితే 1 o'clock వరకు, బట్ ఈరోజు ఫస్ట్ డే కదా. సో ఈ 1 week 12కి వచ్చేసి తీసుకెళ్ళిపోమన్నారు. సో చూడాలి ఎలా ఉంటాడు. దగ్గరికి అవును చెయ్యి. ఎన్ని కార్స్ ఉన్నాయి? 1 2 3 4 6 7 8 9 10 చూడ ఫోటో వాడు తీసుకున్నాడు. సో ఇది వచ్చేసి ఫస్ట్ డే రోజు జరిగిన యాక్టివిటీస్ అనమాట. స్కూల్లో జరిగిన యాక్టివిటీస్ ఎవ్రీడే ఏమేమి చెప్పారు పిల్లలకి, ఏమేమి యాక్టివిటీస్ చేయించారు, సిలబస్ ఏంటి, ఏం మాడ్యూల్స్ జరిగాయి అనేవి చెప్పేసి మనకి వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. సో అందులో వచ్చేస్తున్నాయి అనమాట. సో అలానే ఈ వీడియోస్ సెండ్ చేశారు. సో ఇది వచ్చేసి ఫస్ట్ 2 days అనమాట. కొంచెం విక్కీ ఇంకా సెట్ అవ్వలేదు స్కూల్కి, అందుకని అటు ఇటు తిరుగుతున్నాడు అక్కడ కూర్చోకుండా. సో ఫస్ట్ ఒక 2 days కొంచెం ఇలానే చేశాడు, కొంచెం సెట్ అవ్వలేదు.
సో ఇనిషియల్గా అలానే ఉంటుంది కాబట్టి అండ్ దట్టు కొంచెం ఫీవర్ ఉంది విక్కీకి, హెల్త్ కూడా కొంచెం సపోర్ట్ చేయలేదు అప్పుడు. సో నెక్స్ట్ 2 days అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్ అయిపోయి మొత్తం సెట్ అయిపోయాడు అనమాట. సో కొంచెం ఇనిషియల్గానే కొంచెం అలా సెట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో అందుకని అక్కడ మేడం కూడా యాక్టివిటీస్ ఏదో స్టోరీ లాగా చెప్తున్నారు. సో ఏమైందంటే నేను ఒక 2 days లేట్గా సెండ్ చేశాను. మనకి June 9th స్కూల్ స్టార్ట్ అయితే నేను June 11th అలా పంపించాను అనమాట, కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి. సో అప్పటికి రిమైనింగ్ కిడ్స్ కొంచెం సెట్ అయిపోయారు, ఆల్రెడీ 2 days అయింది కాబట్టి. విక్కీకి అది ఫస్ట్ డే అయ్యేసరికి కొంచెం కష్టంగా అనిపించింది సెట్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే. సో కొంచెం సెట్ అయ్యాడు. సో అందుకని యాక్టివిటీ అవి చేపిస్తుంటే కొంచెం సపోర్ట్ చేశాడు వాళ్ళకి. సో ఇక్కడ వచ్చేసి స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ అనేవి నేర్పిస్తున్నారు ఇక్కడ. సో ఈ వీడియోస్ అన్నీ డైలీ వాళ్ళు చేసిన యాక్టివిటీస్ అన్నీ మనకి వాట్సాప్లో వీడియోస్ సెండ్ చేస్తున్నారు. సో ఇట్లా ఇక నెక్స్ట్ డే నుంచి కొంచెం సెట్ అయిపోయాడు. ఇక రీసెంట్గా అయితే ఇంకా అక్కడే ఉంటా అన్నట్లు చేస్తున్నాడు, బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. రమ్మన్నా ఇక ఇంటికి రావడానికి ఇష్టపడట్లేదు అనమాట. సో యాక్టివిటీస్లో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో ఏంటంటే మనకి హోంవర్క్ కూడా ఇస్తారనమాట. సో అక్కడ ఏమేమి చేయించారు యాక్టివిటీస్, ఒక రైమ్, ఒక స్టోరీ, ఒక యాక్టివిటీ అలా చేపిస్తున్నారు. సో ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అవి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. అవి ఆల్రెడీ విక్కీకి నేర్పించేసాను నేను, ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అవ్వచ్చు. సో ఏంటంటే ఈ యాక్టివిటీస్ ఇవి చేస్తే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది డెవలప్మెంట్ అని చెప్పేసి జాయిన్ చేశాను ప్లే గ్రూప్లో. యా, ఇలా అందరితో యాక్టివిటీస్ ఈక్వల్గా చేస్తున్నారు స్కూల్ స్టాఫ్ కూడా. ఒక కిడ్కి ఎక్కువ తక్కువ అని లేకుండా వాళ్ళు యాక్టివ్గా ఉన్నదాన్ని బట్టి ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు స్కూల్ స్టాఫ్ కూడా. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ Day 4 జరిగింది. Day 4న సో కొంచెం సెట్ అయ్యాడు, ఎక్కువ కాదు, బట్ నన్ను చూస్తే ఏడ్ చేస్తున్నాడు నేను పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు. సో ఇదనమాట Day 4. కొంచెం ఓకే సెట్ అయ్యాడు, అందరితో కలిసిపోయాడు, కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు. ఇక ఇది వచ్చేసి రీసెంట్ది అనమాట, 2 days బ్యాక్ది. ఇక ఇందులో అయితే ఇంకా ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. ఇనిషియేట్ తీసుకుంటున్నాడు తనే అన్నిట్లో. సో చెప్పేది కూడా మంచిగా వింటున్నాడని చెప్పారు, ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. సో ఆల్రెడీ ఆల్ఫాబెట్స్ అవి వచ్చి ఉండడం వల్ల వాళ్ళు చెప్తుంటే ఈజీగా వెంటనే చెప్పేస్తున్నాడని చెప్తున్నారు. సో ఫార్ బాగా సపోర్ట్ చేస్తున్నాడనే చెప్తున్నాడు, పాజిటివ్ ఫీడ్బ్యాకే వస్తుంది. సో అంటే నేను డైలీ పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాను మేడంతో, లైక్ ఎట్లా ఈరోజు ఎలా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడా, కొంచెం నార్మల్ అయిపోయాడా, లేకపోతే ఎలా ఉన్నాడని చెప్పేసి నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి స్టోరీ చెప్తున్నారు, టార్టాయిస్ స్టోరీ అనుకుంటుంది. సో ఈరోజు సిలబస్లో అదే ఉందని పంపించారు.